మహేష్ గారు రైట్, మనం వర్మ గారితో మాట్లాడదాం. ఎస్విఎస్ఎన్ వర్మ గారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్నారు. పిఠాపురంలో అయితే వర్మ గారు గేమ్ చేంజర్. వర్మ గారు గుడ్ మార్నింగ్ అండి. అందరికీ కూడా గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. ఒక్కరికి కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండి. వర్మ గారు కంగ్రాచులేషన్స్ సార్. వర్మ గారు చెప్పండి. కంగ్రాచులేషన్స్ చెప్తా ఉన్నారు మీకు. థ్యాంక్ యూ సార్. సో ఒక వీడియో విందాం. అంటే మీకు చాలా గట్టిగా చెప్పాలి, డైమండ్ రాడిని డైమండ్ పగలగొట్టారు. ఇంకా నోరు కూడా ఇంకా అదుపులో ఉంటది. చాలా దారుణంగా బిహేవ్ చేసేది పెద్ద చిన్న. మీ వాయిస్ మ్యూట్ లో పడింది. చాలా గట్టిగా పాల్గొట్టారు, ఇంకా రిపేర్ లేకుండా చేశారు. రైట్, మీతో మాట్లాడే ముందు ఒకసారి గతంలో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మీతో మాట్లాడారో ఒక్కసారి ఆ వీడియో ప్లే చేస్తాం. స్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా వర్మ గారికి నియోజకవర్గం నా గెలుపు మీ చేతుల్లో పెట్టాం. మనస్ఫూర్తిగా నాయకులు, తెలుగుదేశం నాయకులందరూ నేను ఒకటి చెప్తున్నా, గెలవాలంటే గెలవచ్చు, అలా కాదు కదా. గెలుపు చిరస్థాయిగా ఉండిపోవాలి, మర్చిపోయేలా భారతదేశం ఏదో మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి ప్రధానమైనటువంటి ఆలోచన ఆయన మాట్లాడింది, గెలవచ్చు కానీ ఆ గెలుపు చరిత్రలో నిలిచిపోవాలి, కాబట్టి గెలుపుని మీ చేతుల్లో పెడుతున్నాను అని వర్మ గారితో అన్నారు. సో అదేవిధంగా ఆయన కష్టపడి పనిచేశారు. 70,000 పైచిలకు మెజార్టీ. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ మెజార్టీ పవన్ కళ్యాణ్ గారిది. ఇది వర్మ గారు జగన్మోహన్ రెడ్డి గారికి అసలు పవన్ కళ్యాణ్ గారిని రాజకీయంగా విమర్శించే పాపం ఆయన ఆ రైట్స్ అన్ని కోల్పోయినట్టున్నారు కదా. కోల్పోయారు. అది మన చర్చలో కూడా వచ్చింది. ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నాకు ఇచ్చిన బాధ్యతనే 100% పిఠాపురంలోనే చరిత్రలోనే ఉండిపోయే విధంగా మరి గెలిపించడం జరిగింది. అందరూ కలిసికట్టుగా ఒక బాధ్యతగా నాకు ఆ వేళ ఆయన చెప్పడం నాలో ఇంకా ఉత్సాహం పెరిగింది, బాధ్యత పెరిగింది, కసి పెరిగింది. మరి అటువంటి పెద్ద నాయకుడు నాకు అంత బాధ్యత ఇచ్చినందుకు మరి మేము కూడా భారీ మెజార్టీతో 70,300 చిల్లర మెజార్టీతో మరి ఆయన గెలిపించడమే కాకుండా మరి ఈ రోజు రాష్ట్రం అంతా కూడా ఒక సునామీ లాగా అయ్యింది. ఒక పవన్ కళ్యాణ్ గారి మెసేజ్ ఏదైతే మీ వాయిస్ మ్యూట్ లో పడతా ఉంది. ఈ రిజల్ట్స్ అన్నిటికీ ప్రయాణం అని చెప్పి తెలియజేస్తున్నాను. ఆ మెసేజ్ ప్రజల్లోకి బాగా చొచ్చుకుపోవడం వల్ల చంద్రబాబు నాయుడు గారి అనుభవం మరి ఈయన యొక్క తోడు రెండూ కలిసి వచ్చి ఈవేళ రాష్ట్రంలో ప్రజలు హాయిగా జీవించే విధంగా, పేదవాళ్ళు ఎంతో ఆశతో ఉన్నారు, వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా మరి ఈరోజు రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ, ఇంకా అటు ఇటుగా నేను అనుకోవడం ఏంటంటే ఇది ఇంకా వరల్డ్ రికార్డ్ అని నేను అనుకుంటున్నాను. నేను అంటే అంత కోపం, భయంతో ఉన్నారు, కానీ అది ఎక్స్ప్రెస్ చేయకుండా కసితో చూపించారు. అది ఈరోజు రిజల్ట్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. మరి పవన్ కళ్యాణ్ గారు 10 ఏళ్ళు పోరాడుతూ మరి ఆయన కష్టార్జితం కౌలు రైతులకి మరి 35 కోట్లు ఇచ్చి ఆదుకోవడం కానీ, పదవుల గురించి ఆలోచించకుండా ప్రశ్నించే విధంగా ఆయన. రైట్, వర్మ గారు వాయిస్ మ్యూట్ లో పడతా ఉంది. మరి ఆ విధంగా రిజల్ట్స్ ఇచ్చారని చెప్పి తెలియజేస్తాం. వర్మ గారు ఇక్కడ ఇంకొక అంశం. వర్మ గారు పాపం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయినట్లే కదా. 18 స్థానాలు వస్తేనే కదా, 10% సీట్స్ వస్తేనే కదా సార్. అంటే ఇప్పుడు ఆయన అసెంబ్లీలో ప్రతిపక్ష నేత కాదా? ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేత కాదు కదా. ఇంకా ప్రతిపక్ష నేత కాదు, ఉన్న 9 వాళ్ళే ప్రతిపక్షం అంతే తప్పితే ప్రతిపక్ష నేత అఫీషియల్ గా దానికి ఉన్న ఫెసిలిటీస్ ఏమీ ఆయనకు ఉండవు. సో అంటే ఆయన ముఖ్యమంత్రి కాదు, దిగిపోయాడు, ప్రతిపక్ష నేత కాదు, పాపం క్యాబినెట్ ర్యాంకు లేదు, ఇంకా ఎమ్మెల్యేనా సార్ ఓన్లీ? అసలు ఆయన ఎమ్మెల్యే కానీ ఓన్లీ ఏముంది, చర్లపల్లికి ఎమ్మెల్యే కింద పంపేస్తారండి, అందులో డౌట్ లేదు. 60,000 ఓట్లు కనుక ఇటు తిరగబడ్డట్టయితే ఆ ఎమ్మెల్యే హోదా కూడా పోయేదేమో. అవునండి, అవును. ఎందుకని బాబాయ్ నేను చంపుకుంటాను మీరెవరన్నది ఒక బాగా వెళ్ళింది మెసేజ్ అక్కడ. వర్మ గారు ఫస్ట్ 2 స్థానాలు ఆయన వాళ్ళ అమ్మగారు విజయలక్ష్మి గారు బయటకు వచ్చి కాంగ్రెస్ నుంచి, తర్వాత 18 మంది బై ఎలక్షన్ లో పోటీ చేస్తే 2012లో 15 స్థానాలు గెలిచాడు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో 67 స్థానాలు గెలిచాడు. 2019లో 151 స్థానాలు గెలిచాడు. అంటే రెట్టింపు అవుతా వచ్చినాయి. ఒక్కసారిగా 11 స్థానాలకు ఎందుకు పడిపోయినాయి అంటారు?
అంటే అహం పెరిగినప్పుడు ఏమవుతుందంటండి, ప్రజలు సహించరు. అది అహం పెరగకూడదు, మనిషికి గర్వం అహం పెరగకూడదు. ఆ రెండు విషయాల్లో ఉన్న ఒకటి వ్యక్తిగత విధానాలు మాట్లాడడం ఒకటి, ఇవన్నీ కూడా చాలా ఇబ్బందిగా ఉన్నాయి. అసెంబ్లీ మీ డైమండ్ రాని అనేది అసెంబ్లీ గేట్ తాకనేను. ఇప్పుడు మహేష్ గారు ఏం చేశారు, ఊరి నుంచి మద్రాసు పరిగెట్టించేలా కొట్టారు. 40 కిలోమీటర్లు 40,000 కిలోమీటర్లు వెళ్ళిలా కొట్టారు ఆయన. నేనేమంటానంటే ఈవేళ అసెంబ్లీని తాకనేను తన్నుకుంటే వెళ్తున్నాం మేము పిఠాపురం నుంచి. అదే మీరు అదే చెప్పారు కదా, డైలాగ్ ట్రెండింగ్ ఇప్పుడు వర్మ గారు. మీరు ఈ డైలాగ్ ఎలక్షన్ ముందే చెప్పారు కదా, గేట్ తాకనిచ్చేది. పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన మెజార్టీ అంత స్పీడ్ గా తన్నుకుని వెళ్తారు ఆయన అసెంబ్లీలో. మాట్లాడండి, మీతో చందు గారు మాట్లాడతారు. వర్మ గారు నమస్కారం సార్. నమస్తే, చెప్పండి సార్. నేను స్వయంగా పిఠాపురం నామినేషన్ అప్పుడు చూశాను మీ వెనక క్యాడరు. తర్వాత ఉప్పాడ సభలో కూడా మీ యొక్క స్పీచ్ అయిన తర్వాత నాయకుడు అంటే నిజంగా స్నేహాస్తం అందించడం, తన పదవి తన సీట్లో ఇంకో వ్యక్తి వస్తున్నా కానీ ఆయన్ని గెలిపించుకుందామనే తపన, ఈ వ్యక్తి ఈ రాష్ట్రానికి కావాలి, మా నాయకుడికి చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడ్డాడని మీరు మాట్లాడిన మాటలండి నిజంగా అందరు హృదయాలను దగ్గరికి చేసినాయండి. మీలాంటి వ్యక్తి చాలా మందికి, ఎందుకు పొత్తు ధర్మానికి నిలువెత్తు నిదర్శనం వర్మ గారు. ఎందుకంటే కరోనా టైంలో ప్రతి ఫ్యామిలీకి 50 కేజీలు మీరు నిత్యావసర వస్తువులు బియ్యంగాని ఇచ్చి వంగా గీత గారు చేయలేని పని కూడా మీరు చేశారు. అక్కడ కరోనా టైంలో భయపడి బయటకు రాని పరిస్థితుల్లో మీరు వాళ్ళకి రెమిడీసివిర్ ఇంజెక్షన్ కావచ్చు, కొద్ది వందలాది మంది ప్రాణాలను కాపాడారు. మీరు ఈ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలి, పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా ప్రజలు చాలా కోరుకుంటారు. అదేవిధంగా ఈ రాష్ట్ర నాయకుడు కావాలని, ముందుగా ఎమ్మెల్యే కావాలని కోరికని, అందులో ఆయన చెప్పిన మాట నా గెలుపు మీ చేతుల్లో పెడుతున్నానని చెప్పటం, మిమ్మల్ని దగ్గరగా ప్రతిది కూడా మీ ద్వారానే ఆయన చేయటం, అంటే మీరు ఆ నమ్మకాన్ని ఈ రోజున ప్రజలకి 60, నేను అనుకున్నా ఎప్పుడు ప్రతి డిస్కషన్ 60-70 వేలు మెజార్టీ అనుకున్నారు. దాన్ని 70,000 మెజార్టీకి తీసుకువచ్చిన దానిలో హృదయపూర్వకంగా మీకు వర్మ గారు మీరు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి. ఇక్కడ చందు గారు, రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియాల్సిన ఇంకొక విషయం, ఆ రోజు వర్మ గారు గనక లేదు ఈ సీట్ నాకు కావాలని గనక పట్టుబట్టి గొడవ చేసినట్టయితే ఈ పొత్తు చెడిపోయేది. పవన్ కళ్యాణ్ గారు కావాలని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని ఓడించడం కోసం వర్మ గారిని, పవన్ కళ్యాణ్ గారి సీటు కోసం వర్మ గారిని పోరాటం చేయమని చంద్రబాబు గారే ఉచ్చుకొల్పారేమో అనేటువంటి ఆలోచన గనక రాష్ట్ర ప్రజలకు వచ్చేటువంటి పరిస్థితులు ఆ ప్రచారాలు వైసీపీ చేసింది ఆ రోజు. ఎందుకంటే అప్పట్లో కావాలని చేసింది. వర్మ గారి సీటు సంబంధించి ఆయన అనుచరులు కొంతమంది ఆవేశపడ్డారు. కొంత తర్వాత ఆయన అందరిని సర్దుమనిపాడు. చంద్రబాబు గారు అందరిని ఒక వేదిక మీద తీసుకొని వచ్చి మాట్లాడారు. వర్మ గారు కూడా సపోర్ట్ చేశారు. ఆయన సపోర్ట్ చేయకపోతే ఖచ్చితంగా ఈ పొత్తు విచ్ఛిన్నం అయిపోయింది. ఇక్కడ ప్రతి మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఉంటాయి కదా. ఈరోజు వర్మ గారు మ్యాన్ ఆఫ్ ది సిరీస్, పవన్ కళ్యాణ్ గారు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయితే వర్మ గారు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ 100% చందు గారు. ఎందుకంటే కష్టపడ్డ నాయకుడి కష్టాన్ని ప్రజలు గుర్తించకపోతే దానికి విలువ ఉండదు. ఆయన ఎదురు తిరుగుంటే ఈ పొత్తు విచ్ఛిన్నం అయిపోయేది. ఈ రోజు మళ్ళీ కూటమి అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉండేది కాదు. అదే విధంగా ఉప్పాడలో ఒక మాట అన్నాడు పవన్ కళ్యాణ్ గారు, పిఠాపురం వర్మ గారు నన్ను గెలిపిస్తే నేను ఆయన కూడా ఎమ్మెల్సీని చేసుకుంటున్నాడు. అది కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా మాట ఇచ్చారు, ఆయన చేసుకుంటాడు. ఎందుకంటే ఈ ఉప్పాడ సముద్ర తీర ప్రాంతం సార్. ఉప్పిన సినిమా కూడా అక్కడ, బుచ్చిబాబుది అక్కడే ఊరు. అటువంటి ప్రకృతి రమణీయతమైన ప్లేస్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతాను, వర్మగారి సలహాలతో ముందుకెళ్తానని అంటాం. వాళ్ళిద్దరి మధ్య ఎట్లుందంటే ఒక చాలా ప్రాణ స్నేహితులాగా కలిసిపోయారు. సార్ ఈగో ఉండకుండా ఈ విధంగా ఉంటే ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే ప్రజలకు న్యాయం చేయటమే కదా సార్. రాష్ట్రం బాగుండాలి, 10 మందికి ఉద్యోగాలు రావాలి, ఉపాధి కల్పన ఉండాలి, అందరికి 5,000 కడుపులోకి వెళ్ళాలి. అంతేగాని ఇగో లాగా నేను పులివెందులు పులిని, రాయలసీమ సింహాలం, మేము సింగిల్ గా వస్తాము, మేము గర్జిస్తాము, ఈ కాదు కదా చందు గారు. ఆ రాష్ట్రం నాశనం అయిపోతా ఉంటే రాజధాని లేకుండా, ఇప్పుడు మొన్నటి వరకు హైదరాబాద్ రాజధాని మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు లేదు, 2వ తారీఖు అయిపోయింది. ఇప్పుడు నాకు రాజధాని లేదు, దిక్కు ముక్కులేని రాష్ట్రం అయిపోయింది. ఇప్పుడు నేను కూడా భాగస్వామ్యుడు అవ్వాలని మా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు తెలియజేయడంతో బాధ్యత ఉందని చెప్పి నేను కూడా అడిగేశాను. రెండవది, ఒక జనసేన పార్టీ అధ్యక్షుడికి పనిచేయడం కూడా నాకు అదృష్టమే. నేను 4-5 నెలల ముందు క్రితమే చెప్పాను బంగారుపల్లిలో పెట్టిస్తాను. అదే విధంగా బంగారుపల్లిలో పెట్టించాం ఆయన ఇచ్చిన బాధ్యతకి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మేము చేసినా కూడా పవన్ కళ్యాణ్ గారికి కూడా వ్యక్తిగత ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ తో పాటు తెలుగుదేశం పార్టీ, మేమందరం జనసేన పార్టీ, అన్ని పార్టీలు కలిసి తోడై చేయడంతో మంచి రిజల్ట్స్ వచ్చాయి. రెండవది, ఆయన ఏదైతే ఆశయాలు ఉన్నాయో, పేదవాళ్ళకి సంక్షేమం గురించి సూపర్ 6 పథకాలు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ఇచ్చారో అవి కూడా ప్రజల్లో బాగా చొచ్చుకుని వెళ్ళాయి. అంటే ఒక నమ్మకం కలిగింది. ఈ సర్టిఫికెట్ ఇవ్వడం వల్ల, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి ఫోటోతో సంతకం పెట్టి ఇవ్వడం వల్ల ఈ నాయకులు ఇద్దరు కూడా చాలా నమ్మకంతో
మనల్ని అందరినీ కూడా ఆర్థికంగా ఎదుగుదలకి దోహదం చేస్తారన్నది మెసేజ్ అన్న ఒకటి, యువతకి ఉద్యోగాలు వస్తాయి వీళ్ళిద్దరి నాయకత్వంలో అన్నది బాగా బలీయంగా నమ్మారు. మహిళలు కూడా వర్మ బాగా గారు నమ్మారు. కక్ష సాధింపు చర్యలు ఏమైనా ఉంటాయా వైసీపీ లాగా, లేకపోతే మీరు ఈ కూటమి ప్రభుత్వం ప్రజలను పరిపాలించడానికి ఆలోచన ఎక్కువ చేస్తుందా? నిన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, జగన్మోహన్ రెడ్డితో నాకు శత్రుత్వం లేదు, అవును, వ్యక్తిగత శత్రుత్వం, రాజకీయంగా బోళ్ళు మాట్లాడుకుంటాం. ఇక్కడ కక్ష సాధింపు చర్య నీకంటే రూల్ పొజిషన్ డీవియేట్ చేసి జగన్మోహన్ రెడ్డి అనుచరులకి మరి సపోర్టెడ్ గా చేసిన ఏ ఉన్నా సరే వాటిని రీఓపెన్ చేసి వాటి మీద ఎంక్వైరీ చేసి నిజంగా అలా జరిగి ఉంటే చట్టబద్ధంగా యాక్షన్ చేసుకుంటారు, అది తప్పేం లేదు. అది అలాగే పోలీస్ స్టేషన్ లో కూడా అనవసరంగా కేసులు పెట్టి రకరకాలుగా చేసిన కేసులను కూడా రివ్యూ చేస్తాం. అంటే రేపు వ్యవస్థలో ఇటువంటి తప్పులు జరగకుండా తప్పు చేసిన వ్యక్తికి చట్టబద్ధంగా ఏ విధమైన శిక్ష ఉండాలో అది ఉంటుంది, అది తప్పేం ఇక్కడ లేదు. వర్మ గారు గవర్నమెంట్ జన సైనికులకి తెలుగుదేశం కార్యకర్తలకి కొన్ని సందేహాలు ఉన్నాయి. అవి ఏంటంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే అహంకారంతో చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని లకారం భాషతోటి కళ్ళు నెత్తికెక్కి మాట్లాడిన పరిస్థితి ఉంది. దుర్మార్గమైన భాష. ఆయన చేస్తున్నటువంటి తెర వెనక ఆయన భాగోతాలు ఏదైతే ఉన్నాయో మరి వాటిని బయటికి కనీసం తీసి ఆయన దోచుకున్న ఆ సంపద ఏదైతే ఉందో దాన్ని బయటికి తీసేటువంటి ఆలోచన ఉందా మీకు గోదావరి జిల్లాల నాయకులుగా? 100% ఉంటుందండి, అందులో తేడా ఏముండదు. 100% అందులో ఆల్రెడీ మాకన్నా ముందుగా హైకమాండ్స్ దృష్టిలో ఉంది కాబట్టి 100% ఉంటుంది. నేను అదే చెప్తున్నాను, ఇటువంటి కేసులు ఉంటుంటాయి, ఒక 5, 6, 10 కేసులు, వాటిని వదిలేయడం కూడా రాజకీయంగా కరెక్ట్ కూడా కాదు. అవును, అలాగని చెప్పి వాళ్ళు ప్రవర్తించిన తీరు విధంగా మన పార్టీలు ప్రవర్తించవు. 2 పార్టీలు కూడా క్రమశిక్షణతో నడిపిస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు అనండి, పవన్ కళ్యాణ్ గారు అనండి. అవును, అని చేత అది వేధింపుల కంటే ఏదైతే అన్యాయం చేశారో అన్యాయాన్ని చట్టబద్ధంగా చేసి వాళ్ళు న్యాయానికి సంఖ్యలు వేశారో వాటన్నిటి మీద చర్యలు ఉంటాయి. రైట్ మళ్ళీ వస్తాను వర్మ గారు. చందు గారు, నేను కొద్దిగా కళ్యాణ్ గారి ఇంటికి వచ్చాను. ఎక్కడున్నారు ఇప్పుడు? ఎక్కడున్నారు వర్మ గారు? కళ్యాణ్ గారి ఇంటికి నేను కళ్యాణ్ గారి ఇంటికి దగ్గరలో ఉన్నా. సో విజయవాడ వెళ్ళిపోయారా? విజయవాడ వెళ్ళా, మరి మా ఎమ్మెల్యే గారి దగ్గరికి మరి వెళ్ళి కలవాలి కదా. మీరు కూడా అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం తెల్లవారుజామున తెప్పించి నిన్న సాయంత్రం పూజ చేయించా, వెళ్ళి కలిసి వస్తాం. సో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పిఠాపురం ఎమ్మెల్యే గారిని కలవడానికి వెళ్తున్నారు. సో ముందుగా మీకైతే కంగ్రాచులేషన్స్ వర్మ గారు మీకు కంగ్రాచులేషన్స్. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో మిమ్మల్ని మొదటి విడత ఎమ్మెల్సీలోనే ఎమ్మెల్సీని చేసి మిమ్మల్ని మంత్రిగా తీసుకుంటానంటూ ఆయన రాష్ట్ర ప్రజల సాక్షిగా ఏదైతే హామీ ఇచ్చాడో ఆ హామీ నెరవేరాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా మిమ్మల్ని చూడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మేమందరం కూడా కోరుకుంటా ఉన్నాం. మీలాంటి మంచి వ్యక్తులు సమాజానికి మంచి చేయాలని కోరుకుంటున్నాం. ఇద్దరు అధ్యక్షులు, ఒకరు చంద్రబాబు నాయుడు గారు, ఒకరు పవన్ కళ్యాణ్ గారు. సో ఇద్దరు అధ్యక్షుల వాళ్ళిద్దరూ కలిసి నా యొక్క సేవలు ఎక్కడ ఎలా పని చేయమంటే అలా పనిచేస్తాం. రైట్, ఆల్ ద బెస్ట్ అండి, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. నమస్తే. రైట్, చందు గారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడుకుందాం.